జై సేవలాల్. నేను మాట్లాడతా మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఆపితే నేను మాట్లాడతా. థ్యాంక్ యూ మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరొకసారి శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనాలు. ఈరోజు జిల్లా అధ్యక్షులందరూ కష్టపడి ముందు కూర్చున్నారు. మీకందరికీ ప్రత్యేకంగా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది సేవలాల్ సేన నాయకత్వం యొక్క స్ఫూర్తి. ఇది రాష్ట్ర మహాసభ కాబట్టి జిల్లా అధ్యక్షుడు కూడా మన నాయకత్వంతో పాటే కూర్చోవాలని మనోళ్ళు కూర్చున్నారు. అయినా నేను వాళ్ళని గౌరవించుకోవాలి కాబట్టి జిల్లా అధ్యక్షులు నల్గొండ కానించి ప్రకాష్ నాయక్ కానించి మొదలుకుంటే అందరినీ ఒకరొకరు జిల్లా అధ్యక్షులు పేరు చెప్పడం కూడా టైం అయిపోతుంటుంది కాబట్టి జిల్లా అధ్యక్షులు అందరినీ గౌరవంగా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మిత్రులారా చప్పట్ల ద్వారా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. మిత్రులారా, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమ సభాధ్యక్షులు మాలవ సైదానాయక్ గారు, మన గురూజీ, నాతో పాటు సేవలాల్ సేనలో స్థాపన నుంచి భాగస్వామ్యమైన రమేష్ గిరి గురూజీ మహారాజ్, అదే మాదిరిగా రాష్ట్ర సేవలాల్ సేన మాజీ అధ్యక్షులు కిషన్ నాయక్ గారు, అదే మాదిరిగా మా మోతిలాల్ నాయక్ గారు, సురాజ్ నాయక్ గారు, అందరికంటే మించి సేవలాల్ సేన పేరు పెట్టే ముందు చాలా చర్చలు జరిగినాయి. ఏదైనా ఒక పేరు పెట్టాలి, లంబాడ క్లబ్ పవర్ సమితి 100 గ్రూపులు అయిపోయే క్రమంలో మిత్రుడు మా అన్న ప్రొఫెసర్ అశోక్ గారితో డిస్కస్ చేసి పేరు సేవలాల్ని ఏ రకంగా మనం సమాజానికి అందించాలని ఆనాడు నాతో పాటు చేయగలిపిన ప్రొఫెసర్ అశోక్ అన్నకు, మా స్వరాజ్ అన్నకు, మా ఇంకనన్నకు, హాతిరామ్ బావాజీ భద్రాచలంలో ఒక మట్టు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన మా వెంకన్న నాయక్కు, మా మిత్రుడు అజయ్ నాయక్ అంటే తెలియదు కాదు, నాకంటే ఫాస్ట్గా హుషారుగా ఇవాళ తండాలు నేను చెప్పుడే ఆలస్యం ఇంప్లిమెంట్ చేయడానికి అతను పరుగున వికారాబాద్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాల్లో విస్తృత కార్యక్రమాలు చేస్తున్న నా తమ్ముడు అజయ్ నాయక్కు, వీరు నాయక్ గారికి, మా ఉత్తమ్ గారికి, మా మహిళా సోదరిమణులకు, మా కొర్ర సీను గారు, ఎప్పటి నుంచో ఉద్యమాల్లో ఉన్నటువంటి కొర్ర సీను గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా సాధు సంతులకు, మా నాయకులందరికీ పేరున, మా మిత్రులందరికీ ఏమనుకోవద్దు, అంత సేర్ నామకరణం అవుతారా మా బాధపడతారు. మరీ ముఖ్యంగా మనకి ఇక్కడికి హైదరాబాద్కు ఏదొచ్చినా నేను దశగిరి సావతి కానీ బాధావతి కళ్యాణనే కరెక్ట్ ఊరుకోరు ఉదయం కళ్యాణనే మనస్ఫూర్తిగా అప్పుడు వెంకయ్య నాయకనే, హుసేన్ నాయకనే, ప్రతి ఒక్కరు పేరున మాపర పాటలకన్ ఓ అభిమానం చాటితోనో దేవేంద్రనే, తమ్ముడు సుభాష్ సింగర్ సుభాషనే, అత అశోక్ రాథోడ్ ఓనే, గోవర్ధనే తమ సేనే నామే కాంకెల, మా తమ్ముళ్ళు రవి రాథోడ్, లీగల్ సెల్ బాలాజీరామ్, వాళ్ళ అడ్వకేట్స్ కూడా ఆమె తమ నిమిషం ఉంటున్నాము ప్లీజ్. గ్వారేర్ అడ్వకేట్ అప్పుడు సేవలాల్ సేన లీగల్ సెల్ టీం కూడా ఆమె ఇవాళ ప్రతి ఒక్కరికి, మీడియా ప్రతినిధులకు, సేవలాల్ సేన రాష్ట్ర జాతీయ నాయకత్వానికి, సేవలాల్ విద్యార్థి సేనకు, సేవలాల్ యువజన సేనకు, సేవలాల్ ఉద్యోగ సేనకు, సేవలాల్ మా మంతు సేవలాల్ గారికి, సేవలాల్ కార్మిక సేనకు, మా కృష్ణస్వామికి, మహిళా సేనకు, ధర్మజాగరణ సేనకు, రైతు సేనకు, లీగల్ సెల్కు, సాంస్కృతిక సేనకు, అదే మాదిరిగా వికలాంగుల సేనకు, ఈ సేవలాల్ సేనకు అనుబంధంగా ఉన్న 9 నవరత్నాలకు అందరికీ పేరున నా హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు కార్యక్రమం సేవలాల్ సేన లంబాడిల ఆత్మగౌరవ మహాసభ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ బిర్యానీనో డబ్బులో ఇస్తే వచ్చిన వాళ్ళు కారు, అదంతా మీకు అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మరో సంజీవ్ నాయక్, మరో సైదా నాయక్, మరో సేవలాల్ వారసులుగా ఇక్కడ మీరందరూ వచ్చి ఉన్నారు. ఇది అక్షర సత్యం. కింద సరిపోక పైన ఇక్కడ మొత్తం హాల్ సరిపోక బయట ఎక్కడిదక్కడ మన మిత్రులందరూ నాయకత్వం మొత్తం ఉన్నారు. ఇందాకనే మన సైదా నాయక్ గారు చెప్పినారు, దాదాపుగా 250 మందితోటి రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ కమిటీలను కూడా ఇవాళ వేసుకోబోతున్నామని. మరి సేవలాల్ సేన ఇవాళ లంబాడీల ఆత్మగౌరవ సభ పేరు మీద
ఇవాళ సభ పెట్టడానికి గల కారణాలు మీ ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మిమ్మల్ని అడుగుతారు కింద మన నాయకత్వం, మండల నాయకత్వం అడుగుతుంది. మీరు వచ్చిన అందరూ జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, మీరు పోయినారు, మరి సంజీవన్న ఏం చెప్పి పంపించారని మిమ్మల్ని అడిగినప్పుడు మీ దగ్గర కూడా ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని తీసుకుపోయి ప్రతి ఒక్క నాయకత్వాన్ని జాగృతం చేసే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఎందుకు లంబాడీల ఆత్మగౌరవం పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఇవాళ సేవలాల్ సేన ఈ నిర్ణయం తీసుకున్నది? ఈ 2 సంవత్సరాల కాలంలో, ఈ 2 సంవత్సరాల మధ్య కాలంలో ఈ ప్రదర్శన, ఇంత పెద్ద ప్రదర్శన కానీ, ఇంత పెద్ద సమావేశం కానీ మనం ఎన్నడూ ఎవరు జరుపుకొని పరిస్థితి చూస్తాం. మనం తెలంగాణ ఉద్యమంలో మనం ఉన్నాం, కానీ చరిత్రలో లేం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు రైతాంగ సాయుధ పోరాటంలో మనం ఉన్నాం, కానీ మన చరిత్ర లేదు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నాం, కానీ మన చరిత్ర లేదు. మనకు భాషకు లిపి లేదు, అది గోర్బోలి భాష 8th షెడ్యూల్లో పెట్టాలని కొట్లాడినాం. ఈ కులగణన చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం కూడా మనం చేసిన డిమాండ్కు గౌరవించి ఆ కులగణనలో గోర్బోలిని పెట్టించినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ సేవలాల్ సేన మీ అందరి కృషితో జరిగింది తెలుసు. అంటే మనకు భాషకు లిపి లేకపోవడంతో భారతదేశ స్వాతంత్రం కానించి, రాష్ట్ర ఉద్యమం కానించి, నిరుద్యోగుల ఉద్యోగాలు కానించి ఏ ఉద్యమం ఉన్నా మనం అందరం ఉంటాం, కానీ మన చరిత్ర ఉండదు. ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మనకు తెలుసు అందరికీ, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా మనం చేస్తున్న పోరాటం మా తండాలో మా రాజ్యం. మా తండాలో మా రాజ్యం సాధన కొరకు నేను, నాతో పాటు మిత్ర బృందం, మీరందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కానించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎల్మినేని మాధవరెడ్డి గారు ఉండే ఫస్ట్, అక్కడి నుంచి మన డిమాండ్ మొదలైంది. అక్కడి నుంచి మాధవరెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళందరూ పంచాయతీరాజ్ మంత్రులు చేసుకుంటూ వచ్చారు. జానారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇగో ఇంతమంది పంచాయతీరాజ్ మంత్రులతోటి నిరంతరం కొట్టాటలు పెట్టుకున్నాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకలు చేసినాం, గొడవలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, సైకిల్ యాత్రలు చేసినాం. తండాలు గ్రామ పంచాయతీలు కాలే. తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణలో కేసీఆర్ గారు మన ఉద్యమాన్ని గౌరవించి తండాలం గ్రామ పంచాయతీ చేసినారు. వారికి మన గౌరవించిన వారికి నిజంగా కూడా మనం రుణపడి ఉండాలి ఒక సందర్భంలో. అంతేకాదు, ఇందాక సైదానాయక్ గారు చెప్పినారు, సేవలాల్ మహారాజును మేము ఎత్తుకొని తిరుగుతుంటే గోగా ఫోటోలు పట్టుకొని చాలామంది మనవాళ్ళు కూడా బిన్ లాడెన్ ఫోటో పట్టుకొని తిరుగుతున్నాడు. సేవలాల్ అట ఎప్పుడు పుట్టిండో సంజీవ్ నాయక్ తెలుసట, సేవలాలు ఎట్లుంటాడో సంజీవ్ నాయక్ తెలుసట అని ఎగతాళి చేసిన సమాజం మనం అందరం చూసినాం. పాపం చాలా మంది సాధు సంతులు నెత్తి మీద 3-4 మూరల మందం జుట్టును పెంచుకొని మన జాతిని జాగృతం చేస్తూ చాలా మంది సాధు సంతులు ఇవాళ గురువులు మన ముందు వచ్చినారు. వాళ్ళు సేవాభావ గురించి, హాతిరాం బాబుజీ గురించి మనం ఎన్ని చెప్పినా తండాల్లో చైతన్యం చేసినటువంటి ఆ గుర్తింపు కూడా లేని పరిస్థితి ఉండే. 2012 ఫిబ్రవరి 17వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో మన బాధలు భోగ్ భండారని పేరు పెడితే ఈ భోగ్ ఏంది భండార్ ఏంది అన్నారు కరపత్రంలో మేము రాస్తే. ఆ భోగ్ భండారు కార్యక్రమం చేసుకుంటా పోతే ఒకనాడు కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో సేవలాల్ మహారాజ్ జయంతి ఉందని నాకు కూడా ఆహ్వానం పంపితే నేను కూడా పోయినా. ఆ రోజే చెప్పినారు, తెలంగాణ వచ్చిన తర్వాత తెచ్చిన తెలంగాణలో గిరిజనులకు తండాలో పంచాయతీలు చేస్తాం, సంజీవ్ నాయక్ చేస్తున్న పోరాటం మేము చూస్తున్నాం, సేవలాల్ మహారాజు జయంతిని అధికారికంగా చేస్తామని ఆనాడే నాకు మాట ఇచ్చిర్రు. తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకున్నాం. అంతేకాదు, తెలంగాణ వచ్చిన తర్వాత జనాభా పెరుగుతుంది, 6%గా ఉన్నటువంటి మన జనాభా 10% అవుతుందని తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉద్యమ నాయకులు మనకు కేసీఆర్ గారు పిలుపునిస్తే అందరం భాగస్వాములు అయినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా 7-8 సంవత్సరాలు దాని మీద విస్తృత కొట్లాటలు చేసిన తర్వాత 10% రిజర్వేషన్ కూడా సాధించుకున్నాం. అదంతా మనందరి ఘనత, మీ అందరి యొక్క సహకారం. మిత్రులారా, ఇవన్నీ చెప్పుకుంటా పోతే 10 సంవత్సరాల కాలంలో మనం కొట్లాడి సాధించుకున్న సమస్యలు చేసినటువంటి ప్రభుత్వం చూస్తాం. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని గద్దెనెక్కించింది కూడా మన లంబాడి బిడ్డలే, దాంట్లో అనుమానం లేదు. కానీ గద్దెనెక్కించిన లంబాడిలే కేసీఆర్ గారిని గద్దె దింపడానికి కూడా లంబాడిలే కృషి చేసింది. మొన్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది మన లంబాడి బిడ్డలు. అవునా కాదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఎవరి భిక్ష? అవునా కాదా? ఈ మాట నేను చెప్పేది కాదు.
రేవంత్ రెడ్డి గారే స్వయంగా బంజారా భవన్లో సేవలాల్ మహారాజ్ జయంతి చేస్తున్నప్పుడు ఆ జయంతి సందర్భంగానే మీ లంబాడీలు మొత్తం వన్ సైడ్ కాంగ్రెస్ చేసినారు, అందుకనే మేము ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాం, ఇవాళ రాజ్యభోగం అనుభవిస్తున్నాం అంటే మీ చదివే మీ భూవే అని చెప్పేసి ఆనాడు చెప్పిన మాటను గుర్తిస్తున్నా. నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది వాస్తవం కూడా. ఏం చేయకున్నా అన్ని చేసినా కొన్ని ఇబ్బందులున్నా ఒకసారి చూద్దాంలే అని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చింది మన లంబాడి బిడ్డలు, ఇది వాస్తవం. మరి లంబాడి బిడ్డలు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావడానికి లంబాడీలు వన్ సైడ్ ఓట్లేస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో తండాల్లో తట్టడి మట్టిపోయలే, మురికాలలో మురికి తీయలే, గ్రామ పంచాయతీలకు నిధులు ఇయ్యలే, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టలే, కళ్యాణ లక్ష్మితోటి తులం బంగారం ఇయ్యలే. ఇలా నా చదువుకున్న బిడ్డ 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు 10వ తరగతి పాస్ అయిన ప్రతి గిరిజన బిడ్డకు ఇస్తా అని చెవెళ్ళ డిక్లరేషన్, నేను చెప్తున్న మాట కాదు ఇది, చెవెళ్ళ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట. 10వ తరగతి పాస్ అయిన నా గిరిజన బిడ్డలు 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తామన్నారు. అంతేకాదు తండాల అభివృద్ధి కోసం ప్రతి ఏటా 25 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. అంతేకాదు మన ట్రైకార్ రుణాలు ఉంటాయి కదా, ప్రతి సంవత్సరం గొర్రెలకో బర్రెలకో కార్లకో దానికి వేసుకునే స్కీము, ఆ స్కీమ్కు మీరు ఇప్పుడు ఇస్తున్న గవర్నమెంట్ ఇస్తున్న 200-300 కోట్లు సరిపోదు, సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు మీ ట్రైకార్ నిధుల ద్వారా లంబడోలకు గిరిజనులకు ఉపాధి అవకాశం ఇస్తామని చెప్పేసి చెవెళ్ళ డిక్లరేషన్ చెప్పిన మాటను గుర్తిస్తున్నాం. గుర్తు తేవాలా వద్దా? ఎంత అన్నాడు? 750 కోట్ల రూపాయలు అన్నాడు. మరి ఇవాళ 2 సంవత్సరాలు అయిందిగా ప్రభుత్వం వచ్చి. ట్రైకార్ రుణాలు ఇక్కడ వచ్చినటువంటి నాయకత్వానికి తండాల్లో అడగండి. పాత బ్యాలెన్స్ 2022లో ట్రైకార్ రుణాలు మంజూరైతే 350 కోట్ల రూపాయలు, మనకు రావాల్సిన 350 కోట్ల రూపాయలు ఇవాళ ట్రైకార్ నిధులు మంజూరు చేయకుండా వాళ్ళ ముడి కింద పెట్టుకుంటే మనం ఎట్ట బాగుపడేది? వచ్చిందా ఒకరికైనా రూపాయి? వచ్చిందా ఒకరొక రూపాయి? తండాల్లో ట్రైకార్ రుణాలు రూపాయి వచ్చిందా? రాలే. మరి 750 కోట్లు ఎడిపోయినాయి, రావాలి కదా. 350 కోట్లు పాత బకాయిలు రాలేదు, ఇస్తా అన్న 750 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వలేదు. మరి మేము ఏదైనా పెట్టుకోవద్దా? కిరాణమో దుకాణమో ఆవులో గొర్రెలో బర్రెలో మేము పెట్టుకోవద్దా? మేము బాగుపడొద్దా? మరి మాకు 2 సంవత్సరాల నుంచి రూపాయి ఎందుకు ఇవ్వట్లేదు? మా సాధు సంతుల గురులకు, మా విద్యార్థుల తమ్ముళ్లకు, నిరుద్యోగులకు మేము ఎట్లా బతకాలి? మేమేం చేసుకుని బతకాలి? నువ్వు